ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఈశ్వరీయ బ్రహ్మకుమారిల ఆధ్వర్యంలో మత్తు పదార్థాలతో వచ్చే దుష్పరిణామాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్లో నషా ముక్త్ భారత్ అభియాన్ ప్రచార రథాన్ని ప్రారంభించగా శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకుంది. ఈ నేపథ్యంలో ఈశ్వరీయ బ్రహ్మకుమారిలు పాఠశాల విద్యార్థులతో కలిసి పట్టణంలోని పురవీధుల గుండా ర్యాలీ నిర్వహించి గుట్కా, టొబాకో, ఆల్కహాల్ కు బానిసైన వారితో మాట్లాడి మత్తు పదార్థాలతో వచ్చే దుష్పరిణామాల గురించి వివరించారు. ఈ సందర్భంగా ఈశ్వరీయ బ్రహ్మకుమారిలు మాట్లాడుతూ యువత మత్తుకు బానిసై జీవితాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. గుట్కా, టొబాకో, ఆల్కహాల్ ను మాన్పించాలి అనే ఉద్దేశంతోనే ఈ ప్రచార రథాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించడం జరిగిందన్నారు. ఇందులో ఈశ్వరీయ బ్రహ్మకుమారిలు భాగస్వామ్యమై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఈశ్వరీయ బ్రహ్మకుమారిలు, పాఠశాల విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. మేము ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క వ్యసన ముక్త భారత్ అభియాన్ అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. బ్రహ్మకుమారీస్ సంస్థ వారు అనేక వర్గాల్లో ఉన్న వాళ్ళకి వివిధ సేవలను అందించడం అనేది జరుగుతుంది. ఇది మెడికల్ వింగ్ లో ఒక భాగంగా వ్యసన ముక్త భారత్ అభియాన్ అనేది ఈ క్యాంపెయిన్ తీయడం జరిగింది. మన గౌరవ ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ గచ్చిబౌలి శాంతి సరోవర్ లో దీని యొక్క లాంచింగ్ ప్రోగ్రామ్ చేసినారు. 31 ఆగస్టు నుండి 18 సెప్టెంబర్ వరకు మేము కరీంనగర్ నుండి ఆదిలాబాద్ అంటే కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి, ఆసిఫాబాద్, ఉట్నూరు, ఆదిలాబాద్ ఇవన్నీ డిస్ట్రిక్ట్లలో ముఖ్యంగా యువత ఏదైతే తెలిసి తెలియక మత్తు పదార్థాలకు అలవాటు పడిపోయి ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా నష్టపోతున్నారు. కాబట్టి మేము ముఖ్యంగా ఇందులో స్కూల్స్ అండ్ కాలేజెస్లలో వెళ్ళి విద్యార్థులకు ఈ డ్రగ్స్ వల్ల కలిగేటువంటి, వ్యసనాల వల్ల కలిగేటువంటి దుష్పరిణామాలు ఏంటి, వాటి నుంచి ఎలా బయటికి రావాలి అనేటువంటి అవగాహన కార్యక్రమాన్ని మేము చేపడుతూ అలా ఈ రోజు ఉట్నూరుకి రావడం జరిగింది. ఆదిలాబాద్కు రావడం జరిగింది. ఇక్కడ ఈ రోజు, రేపు, ఎల్లుండి 3 రోజులు ఇక్కడ మేము వివిధ స్కూల్ కాలేజెస్లలో కూడా వెళ్ళి ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తాము. ఓం శాంతి.